అదే కప్పుతో కప్పు బియ్యం పిండి. దీన్ని బాగా మిక్స్ చేసుకుని ఒక అర చెంచా కారం, రుచికి సరిపడా ఒక స్పూన్ వేస్తున్నాను. ఉప్పు, ఒక పావు టీ స్పూన్ తినే సోడా. ఇవంతా కలుపుకొని ఇప్పుడు అన్నీ మిక్స్ చేసుకుని దీనికి వాటర్ పోసుకుందాం. ఈ దోసల పిండి మాదిరిగా కలుపుకోవాలి, అలా పలుచగా. ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకోండి. నూనె వేడెక్కాక చూపిస్తాను. నూనె వేడెక్కాక ఈ చిల్లులు కన్నాలున్న ఇలాగ జల్లిగడ్డ ఇలాగా ఇలాంటి గిన్నె తీసుకుని ఇలా కలుపుతూ ఉంటే బూందీ కింద ఎలా పడుతూ ఉంటుంది. ఇలాగా ఈ కలర్ వచ్చాక కారబూందీ తీసుకుని ఇందులో వేసుకుందాం. బూందీ అయితే రెడీ అయిపోయింది. సన్న బూందీ వచ్చింది. ఇంకా హోల్స్ పెద్దవి ఉంటే ఇంకా లావుగా వస్తాయి. తర్వాత దీంట్లో ఆల్రెడీ మనం సాల్ట్ అది వేసేసుకున్నాం కాబట్టి ఒక్క స్పూను కారం, కూరకారం అయినా పర్వాలేదు, పచ్చికారం అయినా పర్వాలేదు. తర్వాత నేను వేయించుకున్న వెల్లుల్లి, వేయించుకున్న కరివేపాకు, వేయించుకున్న వేరుశనగ గుళ్ళు, ఇవన్నీ ఇలా కలుపుకోవాలి. ఒక కప్పు శనగపిండి, ఒక కప్పు బియ్యం పిండితోటి చూసారా ఎంత బూందీ అయిందో. స్వీట్ షాప్లో ఉన్నట్టుగా గుల్లగా వస్తుంది. గుల్ల కారం బూందీ ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. కలపడం పాళ్ళు అన్నీ చూపించాను కదా మీకు. ఈ విధంగానే తయారు చేసుకోండి. సంక్రాంతిని ఎంజాయ్ చేయండి.